హాయ్ అండి సతీష్. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చేసింది అనుకుంటా కదా. రీతు చౌదరి చేసింది రైటా రాంగా, అది గేమ్ ఆడే విధానం అదేనా కాదు, ఒక్క కామెంట్ అయితే పెట్టేసేయండి. నేను ఇప్పటికే ప్రోమో చూసి, ఎపిసోడ్ చూసి, లైవ్ చూసి, ఇంతకుముందు 2 సందర్భాలు ఆ ప్రోమోల గురించి కావచ్చు, నైట్ ఎపిసోడ్ రివ్యూలు కావచ్చు, మౌనం కూడా చెప్పేటప్పుడు ఇంకా డౌట్ ఉంది కొంతమందికి. పటాపంచులు అయిపోయి ఉంటాయి కదా, ఆడే తీరు అదేనా, ఆ రింగ్ దాచేయాల్సిన అవసరం ఉందా? సో ఇక్కడ బర్నీ కూడా క్లియర్గా వచ్చి వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీకు ఏమనిపించింది కామెంట్ కూడా పెట్టండి ఖచ్చితంగా. అట్లాగే ఇంకొక టాపిక్ ఏంటంటే, ఎమాన్యుయల్ సంజన కోసం పాడిన పాట గురించి ఆవిడైతే ఈరోజు బాధపడింది కదా, ఆ సందర్భం గురించి కూడా మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే రీతు ఆడిన ఆట గురించి కూడా, ఫెయిర్గా ఆడిందా, జెన్యున్గా ఆడిందా, హానెస్ట్గా ఆడిందా, రింగ్ కావాలని తీయలేదా, పొరపాటున ఏదో అలా ఫ్యామిలీ సర్కస్లో నేను ఇక్కడ కారు పెట్టానే టైర్లు ఏమయ్యాయి అట్లా పొరపాటున అక్కడ పెడితే పొరపాటున తీసుకుందా, నిజంగా కావాలని చేసిందా లేదా, ఒక కామెంట్ అయితే పెట్టండి. ఫ్యామిలీ సర్కస్ సినిమా చూపిస్తుందా మనకి ఇక్కడ రీతు చౌదరి? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బర్నీ క్లియర్గా పాపం రీతుకి అప్రిషియేట్ చేశాడు, వెల్డన్ రీతు అని. ఆవిడ చేతిలో ఓడిపోతే చండాలంగా ఉంటుంది అన్నా సర్లే అని చాలా స్పోర్టివ్ స్పిరిట్తో వచ్చి అప్రిషియేట్ చేశాడు. అక్కడ తనూజ్ ఏమది ఈక్వల్ అన్నారు కదా అనేసి కన్ఫ్యూజ్ కోసం పెట్టారంటే, అది ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఇది ట్రయాంగిల్ లాగా లేదు అని రెడ్ దానికోసం చెప్పడం వల్ల ఇతడు కూడా వెళ్ళి ఫోకస్ పెట్టాక అవి ఇంకోటి ఏదైతే ఉందో ఇది కాదు, ఇది ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్ అంటా ఉన్నాడు. పోనీ దారి గురించి కూడా ఆయన ఓకే సంచాలకు చెప్పేసిందని బాధపడ్డాడు. ఇది కాదు మేడం, మీరు ఆడియన్స్ చూసుకుంటారని చెప్పాడు. ఎందుకంటే ఆడియన్స్గా వదిలేద్దని డెసిషన్ ఆడియన్స్ చూసుకుంటే ఇది ఎట్లా ట్రయాంగిల్ అవుద్ది, ట్రయాంగిల్ అంటే 3 భుజాలు ఉండాలి, బట్ దీనికి 4 ఉన్నాయి, ఎడ్జ్ ఉందని అంతా చెప్పాడు. అయినా సరే భరించుకుని ఉన్న తర్వాత ఫైనల్గా ఏం చేసింది అమ్మాయి, ఇంకా అప్పుడు చూసిన తర్వాత అప్పుడు కరెక్ట్గా రీతు చౌదరికి ట్రిగర్ అయింది. అయ్యి బాబే ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారంటే ఇది లోపం ఉందని చెప్పేసి, ఈలోగా మనం తెచ్చేద్దాం, ఇంకొక రింగ్ తెచ్చేసి ఆ రింగ్ తీసి దాచేసింది, ఇంకొక ట్రయాంగిల్ తెచ్చి పెట్టేద్దాం. బర్నీకి ఆ 3వ రింగ్ అందకూడదు, ఎందుకంటే అక్కడ సంజన ఎస్ ఇది కరెక్ట్గా పెట్టలేదు, ఇంకా గేమ్ కొనసాగుతుందని చెబితే బర్నీ ఎక్కడ కంటిన్యూ చేసేస్తాడో రింగ్ వేసేస్తాడో అని చెప్పి ఆ రింగ్ దాచేసింది. ఇది దొంగ టౌనా కాదో చెప్పండి, కరెక్టా రైటేనా ఇది? ఇప్పుడు ఆ సంజన అప్పటికే అంతకుముందు బర్నీ వేసిన 2 రింగుల నుంచి ఒక రింగ్ తెచ్చి ఇచ్చింది, ఆయన వేసుకున్నాడు. ఈలోగా రీతు రింగ్ దాచేసింది కదా. ఆయన అది వేసేసిన తర్వాత ట్రయాంగిల్ తీసుకొస్తే ఈ అమ్మాయి అప్పుడు తీసుకొస్తూ ఆ 2 కాదు 3 అంటే పొరపాటున అక్కడ ఇంక రింగ్ పడలేదు అనుకోండి, రింగ్ పడకపోతే ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఏం చేస్తుంది, ఈవిడ తెచ్చిన ట్రయాంగిల్ పెట్టేసి సర్లే బర్నీ గారు మీరు అబ్జెక్షన్ వ్యక్తం చేశారు కదా, అది ట్రయాంగిల్ కాదన్నారు కదా, ఇగో నేను ఇప్పుడు పెట్టేసా ట్రయాంగిల్ అని చెప్పేసి అక్కడ పెట్టేసి లోపల దాచుకున్న రింగ్ చడి చప్పుడు లేకుండా ఒక మూల బారేసి వెళ్ళిపోయేది. ఇది కదా గేమ్, కన్నింగ్ గేమ్ అంటే. ఇది కరెక్టా, ఇది ఫెయిరా, ఇది జెన్యునా? మళ్ళీ అక్కడ పెడబొబ్బలు పెట్టేసి ఏడ్చేసి డ్రామా అంతా క్రియేట్ చేస్తూ ఉంది కదా, అందులో జెన్యున్ అనిపించిందా? హైపర్ అది చెప్పింది ఎందుకే, ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, నువ్వు గెలిస్తే నువ్వు గెలిచావని ఊరంతా చెప్పుకోవాలి, హౌస్ అంతా మెచ్చుకోవాలని. ఆ 2 ఈరోజు జరిగాయో చెప్పండి. నేను అడుగుతున్నది రీతు పిఆర్ను కాదు, వాళ్ళకి ఎటు తప్పదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఒక జెన్యున్ కంటెస్టెంట్గా ఆడిందా, మనం ఒక జెన్యున్గా ఆడియన్గా చూసి చెప్పండి. ఇప్పుడు సంజన కూడా చెప్పేది ఏంటి, ఆవిడ ఫెయిల్ అయ్యింది, సంచాలక చూసుకోలేకపోయింది, రింగులు ఆవిడ అక్కడెక్కడో పారేసుకోవడం ఏంటి, ఆ రింగు తెచ్చి ఆవిడ వేసేసింది. మీరు వేయండి, కానీ గేమ్ డిక్లేర్ అంటే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఎందుకు, అది సాటిస్ఫాక్షన్ కోసం ఆడించిందా? పైగా అక్కడ రీతు అర్థం లేక నా పేరు ఎందుకు చేస్తాను గొంతు చించుకుంటుంది అంటే, మరి ఎవరితో ఆడిడ్ అయినా నువ్వే కదా ఫౌల్ చేసావని చెప్పి అక్కడ ఆడింది. ఇరిటేటింగ్ వస్తుందంట, కావాలని రచ్చ చేసేస్తారంట, చండాలం అంట, హ్యాపీగా ఉండకూడదని ఫీల్ అయిపోతూ ఉంటా, చీ అనేసి చాలా మాట్లాడేస్తూ ఉంది కదా. రింగులు ఆయన దగ్గర 2 వేయలేదంటే 1 రింగ్ వేసాడంటారు. ఫస్ట్ ఆ 2 రెడ్ రింగులు ఎవరు వేసారు, ఆయన వేయలేదా? ఆ రెడ్ రింగులు రీతు వేసిందా? ఈవిడ 3 రింగులు వేసుకుంది, ఆయన 2 రెడ్ రింగులు వేశాడు కదా, అందులోంచి ఒకటి మళ్ళీ సంజన ఇచ్చింది కదా. ఆ 3వ రెడ్ రింగ్ వేయకుండానే నువ్వు తీసుకెళ్ళి దాచేసావు కదా. ఈలోగా మనం ట్రయాంగిల్ తెచ్చుకొని పెట్టుకుందాం, మనం కంప్లీట్ చేస్తుందో అతనికి దొరకకూడదని. ఇది ఫెయిరా? టాస్క్ ప్రాపర్టీ దాచేయడం కరెక్టా? ఇంతకంటే డిజాస్టర్ ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఏమో ఊరికే బాధ పెట్టేస్తారంట. ఈ అమ్మాయి గెలిచినప్పుడల్లా హ్యాపీగా ఉండనివ్వట్లేదు, ఏదో ఒకటి చేసేస్తారంట. అంటే ఈవిడ రచ్చ చేయట్లేదా? నేను గెలిచినప్పుడే రచ్చ చేసేస్తారంటే, లాస్ట్ టైం కెప్టెన్సీ విషయంలో కూడా 2 సందర్భాలు కూడా ఈ టాపిక్ వచ్చింది. మొత్తం చరిత్ర అంతా వద్దులే మనకి, ఫస్ట్ డే నుంచి మళ్ళీ మొదలవుతుంది. కానీ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. డీమోన్ పవన్ అయితే నువ్వు సంచాలకుగా ఉండేటప్పుడు ఎవరినో గెలిపించేళ్ళు అనుకునే వాళ్ళని, నువ్వు గెలవడానికి ఏదో ఒక అడ్డదిడ్డంగా ఆడేస్తావు, మళ్ళీ ఏమో నన్ను హ్యాపీగా ఉంచరు అని చెప్పేసి ఆ గెలుపట్ల ఎట్లా అలా గెలిచేయాలని తప్ప ఫెయిర్గా గెలిద్దామని ఇంటెన్షన్ ఏమాత్రం ఉండదా? 1% కాదు కదా, వేసమెత్తి కూడా ఉండదా? ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను గెలిచినప్పుడే రచ్చ చేసేస్తారంటే నువ్వు చేయలేదా మరి? ఇప్పుడు బర్నీ బాధలో ఆవేదనలు అర్థం ఉంది కదా. సుమన్ శెట్టి నువ్వు ఆడేటప్పుడు నీకు ఎక్కడ జరిగిపోద్దో, అన్యాయం జరిగిపోద్దని చెప్పి నువ్వు ఎంత బాధపడ్డావు? అందరినీ
కసురుకున్నాం. ఏంటి అంత అడ్డే సపోర్ట్ నాకు చేయరా, ఆయన కరెక్ట్గా ప్రాపర్గా పెట్టలా, నేను క్లియరు, నేను కరెక్ట్ అంటే తనూజ ఆలోచించుకుని అప్పుడు పెట్టింది కదా. పొరపాటున ఆవిడ అప్పటికే సుమన్ శెట్టికి అనౌన్స్ చేసేస్తుంటే సంచాలకురాలుగా అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సో ఈవిడే రచ్చ చేయలేదా? పైగా ఇంకోటి ఏంటంటే అక్కడ డిమోన్ పవన్కు సంబంధించి కూడా ఆయన బ్లూ టీం కోసం అని చెప్పేసి 7 సార్లు అని చెప్పేసి నాకు ఛాన్స్ రాలేదని చెప్పేసి ఈవిడి కోసం ఇక్కడ వదిలేశాడు. మరి ఆ రకంగా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వచ్చి ఆ సుమన్ శెట్టితో ఆడి వచ్చి నేను గెలిచినప్పుడే రచ్చ అవుతుంది అంటే మరి రచ్చే నాకు సపోర్ట్ రాలేదంటూ ఆయన నువ్వేమో ఫెయిర్గా ఆడకుండా నువ్వు ఇట్లా చేసుకున్నప్పుడు రచ్చ కాకుండా ఏమైంది? నువ్వైతే వదిలేస్తావా? నువ్వైతే అడగట్లేదా, ప్రశ్నించట్లేదా? పైగా ఇదంతా అయిపోయిన తర్వాత క్లియర్గా ఒక రింగ్ రచ్చ అవుద్ది, ఇంకా వీకెండ్ పంచాయతీ అవుతుంది, ఇక్కడ ఫైండ్ అవుట్ అవుద్ది అని చెప్పి కామ్గా వెళ్ళిపోయి లోపల కూర్చొని అక్కడ ఏడ్చేస్తూ ఉంటుంది, ఇంకా డ్రామా క్రియేట్ చేస్తూ ఉంది. ఇంకా మళ్ళీ సడన్గా నాన్న అని చెప్పేసి సరే డాడీ సెంటిమెంట్ తీసింది. పోనీ ఆ పాయింట్లో నేను అంతకుమించి కామెంట్ చేయలేను, ఎవరు ఎమోషన్ వాళ్ళది సెంటిమెంట్ వాళ్ళది, ఏమో లో ఉంది కనుక అనిపించిందో లేదా ప్రెజర్ తట్టుకోలేక అనిందో కానీ ఆ పాయింట్ పోనీ అది పక్కన పెడితే అది డ్రామానా కాదా నేనేం చెప్పను, దాని మీద మీకు ఏమనిపించిందో చెప్పండి. బట్ మిగతా అంతా కూడా సీన్స్ క్రియేట్ చేయట్లా. ఇప్పుడు ఫెయిర్గా ఆడి ఉంటే అక్కడ ఉండి డిఫెండ్ చేసుకోవచ్చు కదా, ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. అక్కడ రచ్చ జరుగుతూ ఉంది, ఇష్యూ జరుగుతూ ఉంది, సీను డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ తనుజ కూడా షర్ట్ లోపల రింగ్ దాచుకోవచ్చు కదా, దాచుకుంది కనుక అక్కడికి జారుకుంది. భరణికి అప్పుడు ఇదేంది షాకింగ్ విషయం ఏంటి అంటే సంజన ఇంకేం చెబుతుంది, లేదు నేను అందుకే ఇంకొక రింగ్ తీసి ఇచ్చాను, భరణి సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చాను, డిలే కాకుండా ఇచ్చాను. ఎస్, అక్కడ డిలే కాకుండా ఈవిడ ఇంకొక రింగ్ ఇచ్చింది, డిలే అవ్వాలనే రితు చౌదరి 3వ రింగ్ దాచేసింది. 100% ఆయనకి డిలే అవ్వాలి, ఈరోజు మనం చక్కబెట్టుకోవాలని చెప్పేసి. అందుకే భరణి ఆవేదనలో, ఆవేశంలో, ఆక్రందనలో, ఆవేదన అర్థం ఉందబ్బా. సూపర్ స్పోర్టివ్ స్పిరిట్ అబ్బా. ఇది ఎట్లా ఆడతారు? నేను మ్యాథ్స్ స్టూడెంటు, సంచాలక డెసిషన్కి అగెనిస్ట్కి ఎప్పుడు వెళ్ళాలా, ఓకే. ఈరోజు అయితే స్టాండ్ తీసుకున్నాడు, ఫైట్ చేసుకున్నాడు. ఆ రోజు కూడా అట్లా వెళ్ళకపోవడం వల్ల అతనికి ఇంత డ్యామేజ్ జరిగింది. ఏ రోజైనా సరే అడగాలి, ఫైట్ చేయాలి. ఆ బాధ అంతా దిగమింగుకొని ఈ రోజైనా బయటపడ్డాడు, బరస్ట్ అయ్యాడు. కానీ అప్పుడే ఓపెన్ అయ్యి ఉంటే ఇన్నిసార్లు నీకు అన్యాయం జరిగేదానికి అవకాశం ఉండేది కదా, భయపడతారు ఖచ్చితంగా. ఇప్పుడు తనుజ చెప్పినట్టుగా స్పాయిల్ అయితే సంచాలక బాధ్యత అని చెప్పినట్టుగా తను చెప్పేసింది కనుక సంజనాది కూడా కన్ఫ్యూజ్ అయ్యిందో, మొత్తానికి క్లారిటీ తీసుకోలేదు. ఆవిడ కూడా ఫెయిల్యూర్ ఉంది సంచాలకులుగా. ఒకటి రింగ్ దాచుకోవాల్సిన రింగ్ ఆవిడ దగ్గర ఉంచుకోవాల్సింది ఉంది, అట్లాగే తొందరపడి చెప్పేసింది. కాస్త ఆలోచించి అన్ని కూడా రెక్టాంగిల్స్, ఎందుకంటే బిగ్ బాస్ అంత ఈజీగా పెట్టినోడు, అన్నీ పెట్టినోడు, ఒకటి కాస్త ఎడ్జ్లు చిన్నది. ఇప్పుడు లాస్ట్లో భరణి గారిది కూడా నేను సంజన చెబుతుంది కదా, భరణి గారిది కూడా చిన్న షేడ్ ఉంది కదంటే అది చూడాలి, ఇది చూడాలి. సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ సమర్థించుకున్నది అనుకో, భరణి గారికి కూడా ఇక్కడ వంక ఉందా, ఈ ఎడ్జ్ చిన్నది ఉంది కదా, అట్లాగే రీతు చౌదరికి కూడా అక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఇట్లా చెప్పుకుంటుంది తప్ప ముందైతే ఆవిడ గుర్తించలేదు కదా. సంచాలకురాలుగా 3 స్క్వేర్స్, 3 సర్కిల్స్, 3 ట్రయాంగిల్స్ అనేటప్పుడు ఒక్కొక్కటి చెక్ చేసుకుని ఉంటుంటే అప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆవిడనే సమర్థించుకునేదానికి, నేను రాంగ్ డెసిషన్ ఇవ్వలేదని చెప్పుకునేదానికి భరణిది కూడా చూశారు, బట్ ఇద్దరికి ఇచ్చాను కవర్ డ్రైవ్ వేస్తుంది తప్ప అది కాదు. తనుజ చెప్పినట్టుగా నిజంగా ఆవిడ కూడా ఫెయిల్యూర్ అయితే ఉంది. అట్లాగే ఇమాన్యుయల్ అయితే లైవ్లో కూడా చెప్పాడు, డిక్లరేషన్ అయిపోయింది, గెంతింది, సంథింగ్ ఏదో కాదని తెలిసిన తర్వాత తన చేతిలో రింగ్ ఉంటే పెట్టుకుంది, ఆ తర్వాత ఏమో తొట్టులో పడేసింది అంటే కావాలని చేసింది. డీమోన్ మళ్ళీ ఇక్కడ ఎంత అమాయకంగా చిన్న పసిపిల్లర్లా చెబుతున్నాడండి, అదేం తీయలేదంట, దొరికిందంట. సేమ్ నాకు ఆ ఫ్యామిలీ సర్కస్ కనబడింది. ఇద్దరు కలిపి ఇక్కడ మనకి ఫ్యామిలీ సర్కస్ మూవీ చూపిస్తారా? డీమోన్ మరీ అంత నోట్లో వేలు పెడితే కొరకలని పిల్లాడా. షర్ట్లో గేమ్ అయిపోయిన తర్వాత అంట, ఎక్కడ గేమ్ అయిపోయినాక గేమ్ అవ్వకూడదని పెట్టింది, తన ముందు మళ్ళీ టార్గెట్ రీచ్ అయిపోవాలని దాచేసింది, ఆయన ఆటకు అడ్డంగా పడింది. మొత్తం ఇది కరెక్ట్ కాదు కదా, ప్రాపర్ వేలో ఆడలేదు కదా ఈవిడ. షర్ట్లో పెట్టుకుందని చెప్పలేదు. ఇతడు డిమాండ్ అంటాడు, నేను షర్ట్లో పెట్టుకుంది రైట్ అని చెప్పట్లేదు అంటాడు, కరెక్టే. కానీ రైటా రాంగ్ చెప్పాల్సి వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పాడు, అవును నేను సమర్థించట్లేదు తర్వాత చెబుతూ ఉంటాడు. బట్ ఇక్కడ అందరూ చూశారు కదా, అందరూ చూసే చెప్పారు కదా. మళ్ళీ అక్కడ రీతి ఏం చెప్పుద్ది, లాస్ట్లో వచ్చి కెమెరాకి అమాయకంగా ఆయన రింగ్ అడిగే టైంకు నేను రింగ్ తీసుకోలేదంట. ఆయనకి రింగ్ అడుగుతాడని ఆయన మళ్ళీ వెళ్ళి సర్కిల్ తీసుకెళ్ళి ఆ బ్యాలెన్స్ ఏవైతే 2 ఉండిపోయిన స్క్వేర్ ఉన్నాయో పరిగెత్తుకుంటూ వెళ్ళి టక్క పెడతానాడనే, అయ్యి బాబోయ్ ఈలోగా అతనికి రింగ్ దొరికిపోతే లేపేస్తాడని దాచేసి మళ్ళీ ఇక్కడ ఎంత కవర్ డ్రైవ్లు అండి. చూసే అంటే అమాయకులవా, మంత అమాయకులవా మన ఆడియన్స్. ఆయన రింగ్ అడిగే టైంకి నేను రింగ్ తీసుకోలేదని చెబుతుంది. ఆయన రింగ్ వేస్తున్నాడు, ఇక్కడ రింగ్ కనిపిస్తే నేను తీసుకున్నా అంట. ఆయన వేసేస్తాడని నువ్వు తీసుకున్నావు. ఆయన రింగ్ ఇవ్వు అన్నప్పుడు అయితే తీసుకోలేదంట. ఆయన రింగ్ అడుగుతాడు, ఇంక రింగ్ ఎందుకు అడుగుతాడు, ఫస్ట్ ముందు కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ చేయడానికి పరిగెడుతున్నాడు. ఆ తనుజ ఎంకరేజ్ చేస్తుంది, నాన్న అది వెయ్యి ఇది వెయ్యి అని చెబుతా ఉంది, పరిగెత్తుకొస్తున్నాడు టక. అందుకని అంతసేపు వెతుక్కున్నారు, ఇంకా నాకు ఏం మిగిలిపోయి అంటే 2 మిగిలిపోయి చూసుకున్నాడు కనుక అతనికి వేగంగా వర్కౌట్ అయింది. ఆ సర్కిల్ స్క్వేర్ ఉండిపోయి తీసుకొచ్చి పెట్టుకుందామని పరిగెడుతుండడు. అయ్యి బాబాయ్ ఈలోగా మనకు ఆ తొక్కలో ట్రయాంగిల్ ఏదో దొరికిపోతే బాగుండదు, నువ్వు ప్రయత్నం చేసుకుంటే ఇట్లా చేసి మళ్ళీ అంత అమాయకంగా అబద్ధాలు చెబుతాను చూడండి. ఇక్కడ ఆయన రింగ్ అడిగే టైంకి నేను రింగ్ తీసుకోలేదు, ఆయన రింగ్ వేస్తున్నాడు, ఆయన వేసేస్తారని నువ్వు తీసుకున్నావు.
అక్కడ రింగ్ కనిపిస్తే నేను తీసుకున్నా, అక్కడ ఎందుకు కనిపించింది? నువ్వు తీసుకుని దాచేసావు, ఆయనకు వర్కౌట్ అవ్వకూడదు, ఆయన ఆడకూడదు. నీది ఆ మిస్టేక్ ఏదైతే ఉందని చెప్పారో ట్రయాంగిల్, అది రైట్ ట్రయాంగిల్ తెచ్చిపెట్టదు ధీమాగా. లాస్ట్లో అది దొరికినాక అప్పుడు తెచ్చిపెట్టేసి ఇంకా సరి చప్పుడు లేకుండా అక్కడ పడేసి పోదామని ఇప్పుడు ప్లాను. అదే కదా సంజన. ఇప్పుడు నువ్వు ఆ రింగ్ తీసేయబట్టే సంజన అక్కడ ఉంది. ఆల్రెడీ 2 వేసిన రింగులో ఒక రింగ్ ఇచ్చింది, మళ్ళీ ఆ రింగ్ దొరకకూడదని కదా దాచేసావు. అందుకే భరణి కూడా ఇక్కడ సపోర్ట్ చేయి. డీమోన్ విషయంలో గట్టిగా అడగడంలో తప్పులేదు, సపోర్ట్ చేయి. కానీ షర్ట్లో పెట్టుకోవడం ఏంటి? అది షర్ట్లో పెట్టుకోవడం రైటే రాంగ్ క్లియర్గా చెప్పండి. పోనీ ట్రయాంగిల్ అని పక్కన పెట్టిన అన్నీ పక్కన పెడతాం, అది షర్ట్లో పెట్టడం రైటే రాంగ్? ఏ ఇంటెన్షన్తో పెట్టింది? ఏదో సరదాగా ఉంది, స్వీట్ మెమరీ కనుక బిగ్ బాస్లో నాకు ఒక మెమరీ ఉండాలని జోబులు పెట్టుకున్నా, షర్ట్లో పెట్టుకున్న కవర్ డ్రైవ్లు వేస్తారు ఏంటి? ఇంకా ఆయన గట్టిగా అడగడంలో తప్పెక్కడుంది? ప్రతిసారి ఎక్కడెక్కడ చీటింగ్ జరిగిందో షూ గురించి అన్నీ కూడా ఆయన ఫైర్ అయ్యాడు. అయితే ఇక్కడ కళ్యాణ్ అంటాడు కదా, భరణి గారు ఇది కరెక్ట్ కాదు, కన్ఫెషన్ రూమ్లో ఏ వీడియో చూపారు నాకు తెలుసు అంటే, నువ్వు చూపించావు అంటే ఇతనికి దమ్ము శ్రీజ చెప్పింది ఆయనకి. వీడియో ఇతనికి చూపలే, వాస్తవానికి ఆ రోజు తనూజకి వీడియో చూపించారు. ఆ రోజు కూడా మనం అనుకున్నాం చూపాల్సింది ఈయనకి. ఇక్కడ ఈయన పేరు దేకపోయినా ఆయనకి ట్రిగ్గర్ అయ్యాడు. ఓహో నాకు ఇది బాగా డ్యామేజ్ అయిపోయింది అనే విషయం దమ్ము శ్రీజ బయటకు వచ్చి ఎంత రచ్చ జరిగిందో ఆవిడ పోయి చెప్పింది. తనూజకు ఆ రోజు వీడియో చూపించి హోస్ట్ ఏమో నువ్వు మనసులోనే పెట్టుకమ్మా, బయట పెట్టకమ్మా, చెప్పకమ్మా, ఎందుకని? ఏం ఉపయోగం దానివల్ల? క్లారిఫికేషన్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? అంటే కళ్యాణ్ దొంగట ఆడేశాడు, అతను దొంగలాగా నువ్వు మనసులో పెట్టుకోనా, లేకపోతే భరణి కానీ ఏ ఉద్దేశంతో ఆవిడికి చూపించారు? ఇక్కడ పాత్రదారులు సూత్రధారులు ఈ టాస్క్లో అక్కడ భరణి అవుట్ అయిపోయాడు, అవుట్ చేసింది కళ్యాణ్. వాళ్ళిద్దరికి చూపించి లేకపోతే డీమోన్కి చూపించి ఇవ్వాల్సిన వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వకుండా తనూజకి చూపించారు. పైగా చూపించి నువ్వు మనసులో పెట్టుకో అన్నారు. అది సరే అయిపోయింది. తనూజ అయితే చెప్పలేదు కళ్యాణ్కి. ఈరోజు ఆ విషయం బయటపడింది. బట్ ఎవరికి మరి కళ్యాణ్కి ఎట్లా తెలిసిందంటే దమ్ము శ్రీజ బయటకు వచ్చి చూసాక వెళ్ళి కళ్యాణ్కి చెప్పింది, అరడా ఆయన ఆ షూ విషయంలో రచ్చరచ్చ అయిందిరా, నీకు బాగా డ్యామేజ్ అయ్యింది, డీమోన్ హింట్ ఇచ్చాడని, దానివల్ల నువ్వు భరణికి అవుట్ చేసావని తెలిసిందంటే ఓహో అట్లా అయిపోయింది, అందుకే ఈరోజు బాధపడుతున్నాడు. అందుకే భరణి అరే నీ పేరు ఎత్తానా, నువ్వు షూ చూపించావా అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పుచ్చకాయలు దొంగట భుజాలు తడుముకున్నట్టు నీకెందుకు అనే భరణి ఆవేదనకు అర్థం ఉంది. ఎందుకంటే ఒకసారి కాదండి, ప్రతి దశలో అయ్యింది కాబట్టి ఇంకా చూడాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది, ప్రశ్నించాల్సి వస్తుంది. బట్ కళ్యాణ్ ఏమంటాడు, ఈరోజు ఆయన ఇంటెన్షన్ చూస్తే నాకు నిజంగా తెలియదనే చెబుతూ ఉన్నాడు. నాకు నిజంగా అమాయకున్నా, నాకు తెలియదు, అది ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది, మరొకసారి గుర్తు తెచ్చి మరి మరింత దాన్ని గబ్బు చేసినట్టు ఉన్నారు లేక ఆయన బాధపడుతూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మరి ఈయనకి డే 1 నుంచి అన్యాయమే, సంచాలకంగా చెబితే నోరు మూసుకొని బురదించుకొని వెళ్ళిపోయిన అంటున్నాడు. అలా తలదించుకొని వెళ్ళిపోవడం కూడా రాంగే. నీకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి. ఫస్ట్ వీక్ ఏదో వర్కౌట్ అయింది కదా, ప్రతిసారి అవ్వదు. అప్పుడు సైలెంట్గా ఉంటే ఆడియన్స్ నుంచే వచ్చింది వైలెంట్ రియాక్షన్. అన్ని సందర్భాలు ఎందుకు వస్తుంది? నువ్వు ఈరోజు గట్టిగా ప్రశ్నించి నిలబడి స్టాండ్ తీసుకోబట్టి అయ్యో ఆయన అంత బాధపడుతున్నాడు, అంత అగ్రెషన్గా ఆవేదన అంతా వ్యక్తం చేసి నీకు ఇంకా సపోర్ట్ వస్తుంది. ఆయన చడిచేప్పుడు ఏముందిలే ఆయనకి లేని బాధ మనకేంద్ర అని పరిస్థితి వస్తుంది. ఇక్కడ కళ్యాణ్ బాధ కూడా అదే, అరే అయిపోయిందంటే నాకే సందర్భం, నాకు అది సంబంధమే లేదు, నాకు అసలు తెలియదు, నేను అందులో నిర్దోషిని మాదిరిగా ఆయన ఏడుస్తూ ఉంటే ఇక్కడ తనుజ కూడా అదే అంటది కదా, నేను నమ్మాను అంటే నాకు వీడియో చూపించారు, నువ్వు ఫౌల్ ఆడే, నువ్వు కావాలనే ఫౌల్ కాదు దాన్ని, నువ్వు కావాలని భరణి గారిని ఇట్లా డీల్ మాట్లాడుకున్నా అంటే డీమోను నువ్వు కావాలని మోసం చేశారని నేనేమన్నా చెప్పానా? నిన్ను అడగలేదు కదా, ఎందుకోసం ఇట్లా అరుస్తానో నేను అదే చెప్పదామనంటే వాస్తవానికి ఈవిడికి కన్ఫెషన్ రూమ్లో వీడియో చూపించారు, అది చూసింది కానీ ఆవిడ నమ్మలేదంటే, అందుకే మరి సైలెంట్గా ఉన్నాను ఇన్ని రోజులు నీకు అడగలేదు కదా, మరి నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావు? అయినా ఇప్పుడు ఎట్లా తెలిసిందంటే డీమోన్ కాళ్ళకి ఎట్లా తెలిసిందంటే ఆల్రెడీ ఆ దమ్ము సిరీస్ వచ్చిన తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడింది ఆవిడ, హౌస్ మేట్స్తో చెప్పింది, అందువల్ల అతనికి కూడా తెలిసింది. కళ్యాణ్ అనుకుంటే నేను కూడా చెప్పలేదు, నువ్వు చెప్పకపోవచ్చు, బట్ ఆవిడైతే అతనికి చెప్పు ఉండొచ్చు కదా, అందుకే కదా ఇక్కడ కళ్యాణ్ వచ్చి నీకు డౌట్ ఉంటే అప్పుడే అడిగేదాను కదా, సారీ మర్చిపోయని చెప్పి అంటే ఆ అమ్మాయి బాధ ఏంటారు, నేనేమైనా చెప్పాను అడిగాను, నువ్వెందుకు ఫీల్ అవుతుంటే ఈవిడ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఆవిడకి, అతని కళ్యాణ్కి దమ్ము శ్రీజ ద్వారా వచ్చింది, కళ్యాణ్కి డీమోన్కి. సో నేను అడగకముందే డప్పులు కొట్టుకుని ఎట్లా సూతో కొట్టడం అని చేశారు కదా, వాడు చెప్పాడు కదా, వాడిని అడగబోయి అంటే డీమోన్ కూడా ఇన్ఫర్మేషన్ అందింది, బట్ ఇతను చెప్పకపోవచ్చు. కానీ అక్కడైతే భరణికి అదొక డౌట్ఫుల్గా ఉండిపోయాయి. ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళ కంటి సైకిల్ ఏంటి, హ్యాండ్ గెస్చర్స్ ఏంటి, లగ్ మూమెంట్ ఏంటి అన్నీ చూపించి క్లారిఫికేషన్ ఇచ్చుంటే ఒక అనుమానం తీరేది. అది ఒక అనుమానంగా వదిలేసారు. వీకెండ్ ఎపిసోడ్ల మీద మనకు ఒక అసంతృప్తి ఎందుకు ఉంటుందంటే బాగా గొడవలు అయ్యే ఏదో డౌట్ఫుల్గా జరిగింది అనే దగ్గర క్లారిఫికేషన్ ఎవరు, అదే తమిళ బిగ్ బాస్లో అయితే అరటబండొలిచి నోట్లో పెట్టినట్టు చెబుతారు. ఇక్కడ ఏం అంత సీన్ లేదు కదా, ఆటలు ఆడించాం, పాటలు పాడించాం, అయిపోయింది, మామ అనిపించాం, అట్లా ఉంటుంది. ఇంకా ఈరోజు ఇప్పుడు అందరికీ అనుమానం ఉండిపోయింది కదా, ఈయనేమో నాకు నిందపడిపోయిందని కళ్యాణ్ బాధపడుతున్నాడు, నాకు అన్యాయం జరిగిపోయిందని భరణి బాధపడుతున్నాడు, నాకేం తెలియదు నేనేం చేయలేదని డీమోన్ చెబుతా ఉన్నాడు. తనూజ్ ఏమో నేనేదో అడగలేదు కదా, నేనైతే అనుమానించలేదు కదా, నాకైతే నమ్మకం ఉంది కదా ఆవిడ చెబుతూ ఉంది. ఇట్లా దమ్ము శ్రీ చెబుతారా బాబు మీకు బాగా డ్యామేజ్ అయిపోయిందంటే వాళ్ళకి లోపల ఉండే వాళ్ళకి వాళ్ళకి ఒక భయం, ఒక టెన్షన్ ఉంటుంది. అవునా ఎంత డ్యామేజ్ అయిపోయింది అబ్బా, ఇదేంటి, ఒకవేళ చేయకపోతే ఆ బాధ ఉంటుంది, చేస్తే అది ఉంటుంది. మర్చిపోయాడేమో కానీ ఆ రోజు అయితే మనకి ఎక్కువ కనిపించింది డీమో అనేది. ఎందుకంటే సంచాలకురాలు ఉండేటప్పుడు తలదించుకోండి,
సైకిల్ చేయకండి ఇవన్నీ చెప్పింది. సో మొత్తానికి వీళ్ళిద్దరికి గొడవ. బట్ భరణి ఇక్కడ తన బాధ తను చెప్పుకోవద్దా? ఇక్కడ డీమోన్ నాకు ఆయన ఎన్నిసార్లు అన్యాయం చేశాడంటే ఎన్నిసార్లు చేశాడు ఆయన? భరణి డీమోన్కి ఎప్పుడెప్పుడు అన్యాయం చేశాడు? ఏ సందర్భంలో చేశాడు? టాస్కుల్లో ఓడించడం ఒకవేళ అన్యాయమా? మామూలుగా అయితే పెద్దగా లేదే. సరే చూద్దాం, మరొకసారి గుర్తు తెచ్చుకుని ఎపిసోడ్ రివ్యూ అయిపోయాక మరొకసారి స్టడీ చేస్తా ఎప్పుడెప్పుడు అన్యాయం చేశాడు అంటే దాని గురించి మాట్లాడదాం. సరే ఇక్కడ నెక్స్ట్ వన్ కూడా భరణి సుమన్ అక్కడ మార్నింగ్ కూడా మాట్లాడుకుంటారు కదా, నేను ఓడిపోయా నైట్ నువ్వు ఓడిపోయాను సుమన్ అంటే మీ బంధం ఎక్కడ కూడా వదలరా. ఒకే ఎపిసోడ్లో ఒక టాస్క్లో నువ్వు ఓడిపోయి ఒక టాస్క్లో నేను ఓడిపోయి దోస్తు మేర దోస్తుని ఫన్నీగా మాట్లాడుకుంటే ఇక్కడ మళ్ళీ భరణి తనూజ సుమంత్ అదే అంటాడు కదా, ట్రయాంగిల్ అన్ని పక్కన పెట్టండి అబ్బా, ఆ రింగు దాచడం నాకు నచ్చలేదు. ఇక్కడ ఓడిపోవడం గెలవడం కాదు, రింగు దాచడం అది స్పోర్ట్ స్పిరిటా, అంతే కదా. అక్కడ తనూజ మళ్ళీ పర్ఫెక్ట్ పాయింట్ ఇక్కడ పట్టుకుందామే. ఇప్పుడు సంచాలకురాలుగా చూసుకోకుండా విన్నర్ అని డిక్లేర్ చేసేసింది, గేమ్ అయిపోయింది అనడం కరెక్ట్ కాదు. ఓకే సరే పొరపాటు జరిగింది చెప్పేసింది, సరే అదే ఓకే అది పక్కన పెడితే ఇంకోటి ఏంటి, ఈ తనూజ చెప్పింది నాన్న మీకు రింగ్ ఇచ్చి మీరు ట్రై చేసినప్పుడు రీతి కూడా ట్రై చేసింది కదా, అంటే దాని అర్థం ఏంటి అంటే ఆవిడ ఇంకా మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది, బాబు ఈలోగా ఇది బిస్కెట్ అయిపోకముందు మనం రింగ్ తెచ్చి పెట్టేయాలి, ఆ రింగ్ దాచేయాలి, ఇంకో ట్రయాంగిల్ తెచ్చి పెట్టేయాలని. సో అంతే కదా, తనూజ లాజిక్ టైమింగ్ పర్ఫెక్ట్ పట్టుకుంది కదా. ఇక్కడ మీకు రింగ్ ఇచ్చి మీరు మూడోసారి రింగ్ ట్రై చేస్తున్నప్పుడు రీతి కూడా ఎందుకు ట్రై చేసింది? ఎందుకు ట్రై చేయాలి? కామ్కి వెళ్ళిపోవచ్చు కదా, నేను ప్రాపర్గా పర్ఫెక్ట్గా పెట్టేశాను చేసేసానని. ఆవిడ రింగ్ కోసం ట్రయాంగిల్ కోసం ట్రై చేస్తూనే రింగు కూడా నొక్కేసి ఈలోగా అతనికి దొరకకుండా ఎంత చేసింది. అందరికీ అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాలేదు. రీతు పర్ఫెక్ట్గా ఆడింది, ఫెయిర్గా ఆడింది, తోపు తురుంకంలాగా ఆడింది అంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు ఇంకా. అయితే సంజన ఏంటి అక్కడ చెబుతుంది, మనస్ఫూర్తిగా భరణి గెలవాలని కోరుకున్నా, రీతికి కూడా ఆయనకి ఎవరు సపోర్ట్ లేదని చెప్పినట్టు చెప్పింది, సుమన్కే చెప్పింది, ఇక్కడ చెప్పింది. కాకపోతే ఇక్కడ వాంటెడ్లీ చేయలే, కావాలని చేసి అతని మీద కక్ష కట్టేసో పగబట్టేసి ఏం చేసేయాల అనుకోకుండా జరిగిపోయింది. అది చూసుకోకుండా చెప్పేసింది. ఆ తర్వాత వచ్చి అయ్యి బాబు నేను ఇప్పుడు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో భరణి గారికి చిన్న ఎడ్జ్ ఉంది, ఆవిడకి ఎంత ఎడ్జ్ ఉంది, ఇవన్నీ చెబుతూ ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఎడ్జ్, అదే చూసుకొని చెప్పుంటే గోళ లేకపోయేది కదా. భరణిది లేదు, భరణిది పర్ఫెక్ట్గా ఫెయిర్గా ఉంది ట్రయాంగిల్ అని చెప్పట్లా, ఆయనది కూడా ఉంది, ఆ ఎడ్జ్ ఉంది, చిన్నది ఉంది, తను రీతు కంటే పోలిస్తే చిన్నది ఉంది, కానీ ఏదేమైనా ఉంది కదా. సో ఇద్దరిది కాదు, మళ్ళీ ఛాన్స్ ఇచ్చే పెట్టుకుంటే అంటే బాగుండేది, ఇంకో లెక్క ఉండేది. సరే ఇక తర్వాత ఇంకొక ఏంటి, సంజన ఇమాన్యుయల్తో ఆ రోజు పాట పాడాడు కదా, పర్ఫెక్ట్ పాయింట్ ఇది పట్టుకుంది ఆవిడ. సింహరాశి సినిమాలో ఒక పాట పాడింది కదా, అరే ఏంట్రా లైను, ఆ లిరిక్స్ గురించి మాట్లాడుతుంది ఆవిడ. నీ పాలు విషమమ్మ అనేసి నీకు ఏదైనా అంత నెగిటివ్ చేశానా అంటే, తల్లిగా నేను చూస్తే నువ్వు తల్లిపాలు విషం అంటూ కంపేర్ చేసి పాడావు కదా, ఆ పాట ఏంటి నేషనల్ టీవీలో నాకు ఒక 4-5 రోజుల నుంచి గుచ్చుతూ ఉంది, అది అంత హార్ష్ లైన్స్ ఏంటి, ఇంకేం పాటలు లేవా, నాకు చాలా హట్టింగ్ అనిపించింది, నేనేమైనా ట్యాక్సీకి మాదిరా, అది కూడా నాకు ఇప్పుడు గుండెల్లో బాధ ఉంది, అది నీ దగ్గర ఓపెన్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతానంటే అది కరెక్ట్, ఆవిడ కరెక్ట్గా అడిగింది. ఇక్కడ ఇమాన్యుయల్ అంటే అమాయకంగా చెబుతూ ఉన్నాడు, నేను ఫిమేల్ వాయిస్ పాడాను, నేను సింగర్ కాదు, నేను ప్రొఫెషనల్ సింగర్ కాదు, నాకు ఎక్కువ పాటలు రావు, నేను ఫిమేల్ వాయిస్తో పాడాను, హార్స్ లైన్స్ కావు, హట్ చేయాలని కాదు అంటూ సారీ చెప్పుడు కాళ్ళకి దండం పెట్టి నువ్వు హట్ అయితే అంతా ఓకే. కానీ అక్కడ ఆవిడ అడుగుతున్నది ఏంటి, ఆ మీనింగ్ మీద నాకు అభ్యంతరం ఉంది అని చెబుతూ ఉంది. నువ్వు సింగర్వా, ప్రొఫెషనల్ సింగర్ అయ్యింది, అంత వరస్ట్గా పాడేవేంటి అట్లా అడగలే, నీ వాయిస్ ఎందుకు అట్లా ఫిమేల్కి మార్చావు అని అడగలే, నీకు ఎన్ని పాటలు వచ్చాయని అడగలే, ఆ పాడిన పాటలు అర్థాలు ఏంటరా బాబు, నేను నీకు అంత హట్టింగ్ చేసేసానా, ఆ పదాలు అయితే కరెక్టే కదా. ఇప్పుడు ఆ సినిమాలో సింహరాశి సినిమాలో ఏంటంటే అది వేరే సందర్భం, ఆ తల్లి బిడ్డకి అప్పుడున్న ఏంటది ముట్టుకుంటే ఏమైనా ఆవిడకుండే డిసీజ్ అంటుకుంటుందో ఒక కరోనా వైరస్ మాదిరిగా అప్పట్లో అదొక డిసీజ్ ఉండేది కనుక అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఏంటని చెప్పేసి ఆవిడ ఆ సందర్భం వేరు, అది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సింక్ అవ్వదు. బట్ అక్కడ రోజు హోస్ట్ ఆ రోజు ఎందుకు పాడమని చెప్పారు అమ్మ ఫీలింగ్స్ అని, ఆవిడకి ఆ రోజు బాగా రోస్టింగ్ అయిపోయి డ్రిల్లింగ్ చేసేసారు, ఆవిడ కాన్ఫిడెన్స్ మొత్తం నిజంగా సంజన కాబట్టి నిలబడింది, ఇంకొకరైతే గేట్లు అయితే పారిపోతారు, లో కాన్ఫిడెన్స్ అయిపోతారు, ఉన్న 3 వారాలు ఇంక మనిషి కాలేరు, ఆ రేంజ్లో డ్రిల్లింగ్ చేసేస్తారు తప్పు లేకుండా. అందువల్ల ఆవిడ కాన్ఫిడెన్స్ ఇద్దాం, కొద్దిగా బూస్ట్ ఇద్దామని ఆవిడ బాధను నువ్వు ఎక్స్ప్రెస్ చెయ్యంటే ఆవిడ మరింత బాధ పెట్టే మాదిరిగా ఆ పాట ఎంచుకున్నాడు. ఆ పాట లిరిక్స్ అర్థం తెలిసి ఉంటే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు, ఆ సందర్భానికి అది సింకే అవ్వదు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఆ లిరిక్స్ కూడా, నేను ఆ రోజు చెబుదాం అనుకున్నా, సర్లే ఇంకా అప్పటికి ఏంటంటే ఆవిడని వాదార్చడానికి పాడమంటే ఇతడు ఎత్తుకున్న పాట రాంగ్ మరింత లెక్క. ఏం ఆ పాట అర్థం కూడా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిరా అంటరాని కన్న తల్లిరా. మీరు పాట చూసేయండి, నేను పాడలేను ఇక్కడ లిరిక్స్ అయితే చెప్పేస్తా. కానీ చేశాడురా బ్రహ్మ రమ్మనలేను చేరగలేను శిలనరా నేను అమ్మరా ఆకలిని ఏడ్చి గుండె పిండకరా అంటూ అక్కడ క్లియర్గా ఆ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే
అంటరాని కన్న తల్లిరా చేశాడురా బ్రహ్మ, రమ్మనలేను చేరగలేను శిలను నేనురా అంటుంది. మంచి పాటలు అండి, అది బాగుంటుంది. అయితే ఆ పాట లిరిక్స్ గురించి ఆవిడ అభ్యంతరం. ఇక్కడ ఇతను కించపరచాలని పాడాడా లేకపోతే ఇంకేదే కాదు, అతనికి మీనింగ్ తెలియదంటే ఎందుకు తెలియదు. ఒక వందల స్కిట్లు రాశాను అన్నాడు, పక్కా ప్యూర్ తెలుగు పర్సన్, ఆ మీనింగ్ తెలియదా అంటే ఏదో ఆ ఫ్లోలో ఆ సందర్భంలో అనుకోకుండా పాడేసి ఉంటాడు. తర్వాత అయినా రిలీజ్ అయ్యి అది కాదు మమ్మీ పాడాల్సిందే ఇంకేదో అనుకుని ఏదో ఆ టైంకి అది గుర్తొచ్చాను, నిజంగా నాకే అనిపించిందని తర్వాత దాని అర్థం తెలుసు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి సుమన్ శెట్టితో కూడా ఏదో అనాలని కనుక్కొని మీనింగ్ తెలుసుకుని ఏడవడం, ఆడియన్స్కి నన్ను తక్కువ చేసి చూపినట్టే నేను ఫీల్ అవుతున్నాడు. కానీ మా అమ్మ అడిగినా పాడతానంటే అరే నాయన ఆ పాట పాడంటే పాడొచ్చుకొని ఒకవేళ అమ్మ మనసులో బాధను చెప్పాల్సి వస్తే అక్కడ సిచ్యువేషన్కి సింక్ అవుతుందే లేదని ఆలోచించుకోవాలి కదా, ఆ తెలివైతే ఉంది కదా ఎమ్మెన్యేలకి. అయితే కావాలని కాకుండా ఏదో అనుకోకుండా టైంకి ఆ పాట పాడేస్తాడు, ఆవిడైతే హర్ట్ అవుతుంది. అందులో హర్ట్ అవ్వడంలో తప్పలేదు. ఆయన కూడా ఏదో బాధ పెట్టేయాలని కాదు, ఆ హోస్ట్ చెప్పే తీరుని బట్టి అక్కడ మీ అమ్మ మనసులో ఫీలింగ్ ఏంటంటే నిజంగా ఆవిడ దీనిలాగా చెప్పేసి నెగిటివ్ రోలో అది వెళ్ళింది కనుక ఆవిడ అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఉంది. ఆవిడ బాధపడడం వల్ల అర్థం ఉంది. ఇక్కడ ఏమేం చేయాలని కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సిన తర్వాత అయినా సరే నిజమే కదా అంత సింక్ అవుతుందా, ఎందుకంటే అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆవిడ ఆయిల్ పెట్టి ఆయన అదే ప్యాంపరింగ్ కేరింగ్ అట్లాగే ఉంది కదా, ఆవిడ మనసులో పెట్టుకోలేదు కదా. సరే గుండు బరువు దిగిపోద్ది ఆవిడ చెప్పేసింది, సంజనాలు ఉండే ఇదే అది ఏది మనసులో పెట్టుకోదు. సరే రీతు వచ్చి మళ్ళీ కళ్యాణ్తో ఒక్కలు కూడా క్లాప్స్ కొట్టలేదు, ఫెల్ట్ బ్యాడ్, అందుకే ఏడ్చేశారు. అందుకే ఏడలా వీకెండ్ రోస్టింగ్ అయిపోద్ది, బాధేస్తారు, ఆడియన్స్ ఫుల్ నెగిటివ్ గబ్బు అయిపోయి ఉంటుంది, వెరీ బ్యాడ్ అయిపోయి ఉంటారని ఏడ్చింది తప్ప క్లాస్ కొట్టలేదు ఏడ్చిందా. అమ్మ అద్భుతం అమ్మ, నువ్వు చించి ఆడేసావమ్మ, సూపర్ ఎరగొట్టేసావమ్మ, అద్దరగొట్టేసి ఆడేసావమ్మ అని అప్రిషియేట్ చేస్తారా. ఆడే విధానం అంటూ ఒకటి ఉంటుంది కదా, మరి దానికి వచ్చి అందుకే ఏడ్చేసిందంట. అప్రిషియేట్ చేయలేదనా, అప్రిషియేట్ చేస్తారో లేదో, బర్నీ చేశాడు కదా అప్రిషియేషన్, అందరూ కూడా మెచ్చుకున్నారు కదా. ఆ తర్వాత నువ్వు అక్కడ నుంచి జారుకుని పారిపోయి అక్కడ దాగుడు మొదలు దాక్కుని కెమెరాలో కంటెంట్ ఇచ్చి సీన్ క్రియేట్ చేద్దామని చేసేసి మళ్ళీ అంట అందుకోసం ఏడ్చిందంట. అక్కడ అంతా నటించేసి అతనికి జీవం పోసేసి. సరే ఇక టవర్స్ టాస్క్లో చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి, ఆ రీతు కళ్యాణ్ ఎమ్మెన్యేలు ఆడారు కదా, ఎమ్మెన్యేలు సంజనా సపోర్టు బర్నీ సంచాలకి ఎవరు పెట్టుకోవాలంటే ఫైనల్ సంజనా పెట్టారు. ఎందుకంటే ఉండే తక్కువ మంది ఎవరి కోసం సంచాలకి పెడిస్తే సపోర్టర్స్ పోతారు కదని ఫైనల్లీ సంజనాయే. అయితే కళ్యాణ్ మీద డీమోన్ అటాక్ చేస్తే రీతు మీద సుమను తనుజ బర్నీ అటాక్ చేశారు, ఎమ్మెన్యేల మీద కూడా డీమోన్ అటాక్ చేశాడు. అయితే ఇక్కడ లైన్ దాటారు అప్పటికప్పుడు వార్నింగ్లు ఇస్తుంది, ఎవరు దాటలే సుమన్ శెట్టి తప్ప మిగతా ముగ్గురు దాటేశారు. బర్నీ లైన్ దాటాడు, అడుగు పెట్టేశాడు, తనుజ కూడా 3 times చేయి పెట్టేసింది, డీమోన్ పవన్ కూడా 3 times దాటేశాడు, అందరూ దాటేశారు. కాకపోతే డీమోన్ పవన్ అప్పటికే ఆవిడ వార్నింగ్లు ఇచ్చింది, ఫస్ట్ డిస్క్వాలిఫై చేసి పడేస్తే ఇంకా మజా ఏముంటుందా, టవర్స్ కూలగొట్టడమే కదా. అందుకోసం ఛాన్స్లు ఇవ్వడమే బెటర్. ఇమీడియట్గా ఫస్ట్ నువ్వు లైన్ దాటావు వెంటనే డిస్క్వాలిఫై అంటే మజా రాదు, కిక్ పోద్ది. ఇంక సో ఉంచింది, 2-3 ఛాన్సులు ఇచ్చింది కనుక ముగ్గురు దాటారు, ఎవరు కూడా ఫెయిర్గా ఏం ఆడేయలేదు, కావాలని దాటకపోయినా ఆ ఫ్లోలో అయిపోయింది. అయితే ఇక్కడ రీతు కూడా డీమోన్ మీద అరుస్తుంది, రే నువ్వు టార్గెట్ చెయ్యకరా, నన్ను టార్గెట్ చేసేస్తారా, వాళ్ళు కనబడట్లేదు, హెల్ప్ అంటావు సపోర్ట్ అంటావు అంటే మరి ఆ టాస్క్ నేచర్ అది కదా. మరి అటాక్ చేయకపోతే టవర్ పడగొట్టకపోతే ఎట్లా ఆడతారో, నువ్వు ఆడేటప్పుడు 100% ఇచ్చేయచ్చు, బట్ అవతల వాళ్ళు ఆడేటప్పుడు ఆడకూడదా. ఒకవేళ ఆ ప్లేస్లో ఈవిడున్న మరి వెల్క్రో బాల్స్లో ఈవిడ ఆడలేదా, విసరలేదా, బర్నీ వీళ్ళందరి మీదకి బాల్స్ వేయలేదా, ఏ టాస్క్ అయినా సరే ఇప్పుడు కామ్గా కూర్చుంది, అయ్యో నేను ఆడను అక్కడ వాళ్ళు ఓడిపోతే నాకు ఇష్టం లేదు నుండిందా అంటే ఇక్కడ కూడా ఏదో చెయ్యాలి. సరే నీకు 2వ రౌండ్లో ఇక్కడ తగిలింది, ఓకే బాధ అనిపించింది, తగిలింది, దాన్ని ఓకే కావాలని కొట్టలో తగులుకుంది, బట్ అంతా నన్నే టార్గెట్ చేశారు, మరి ఎవరినో ఒకరు చెయ్యాలి కదా, ఒకరు గెలవాలంటే ఒకరు చెయ్యాలి కదా. మరి నేను సుమన్ శెట్టిని కళ్యాణ్ బాధ ఉంది ఆయనకు, నువ్వు సారీ చెప్పాడు ఆపాడు, తప్పనిసరి పరిస్థితి ఆయన గెలవాలంటే అక్కడ గివప్ ఇచ్చారు, లేదంటే అటాక్ చేసి ప్రొటెక్ట్ ఆపేయాలి ఆయన్ని. మరి ఆటోమేటిక్ జరిగింది కదా, దానికోసం వాంటెడ్లో నన్నే చేస్తారు ఎందుకంత బర్ణ, అందుకే పర్ఫెక్ట్ కౌంట్ రింగ్ షాట్లో పెట్టినప్పుడు ఉండాలి కదా, అంతే కదా. ఆయనైతే నువ్వు వెంట్రుగా తీసి పడేస్తావు, నీ వరకు వచ్చేసరికి ఎవరు చేయకూడదంటే ఎట్లా అంటే వాళ్ళిద్దరు గివప్ ఇచ్చిపోవాలా ఏంటి. తనుజ కూడా చెప్పింది, అందుకే కళ్యాణ్ మీద వేస్తే నేను వేస్తా, నీకోసం గెలిపించడానికి డీమోన్ పని చేస్తా, మరి కళ్యాణ్ గెలిపించడానికి తనుజ చేస్తుంది, ఎమ్మెన్యేలు గెలిపించడానికి మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సంజన సంచాలకురాలు. సో మరి ఎవరు గేమ్ వాళ్ళు ఆడతారు కదా. హడావిడి చేసేసి హౌస్లో నేను ఎవరితో మాట్లాడను, తర్వాత ఇంకేముంది 2 వారాలు అయినపోను ఎప్పుడైనా మిగతా వాళ్ళందరితో మాట్లాడింది ఉండింది కంటే అంతా ఉండింది ఎక్కువ కదా, హౌస్లో ఉన్నది ఒక్కడే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా ఊరికే సీన్ క్రియేట్ చేయాలని కాకపోతే గోల పెట్టేసి రచ్చ చేసి ఏదో వాంటెడ్లు చేసిందిగా. ఎవరు ఆడరా మరి, టాస్క్ నేచర్ అంతే కదా. ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ విన్ అయ్యాడు కదా, ఇక ఎమ్మెన్యేల్కి సపోర్ట్గా బర్నీ కళ్యాణ్ వచ్చారు, రీతికి సపోర్ట్గా డీమోన్ అండ్ తనుజ వస్తే మరి తనుజ మరి ముందు రౌండ్లో నీకు సపోర్ట్ చేయలే, ఎగ్నెస్ట్గా ఆడింది, ఈ రౌండ్లో నీకు కదా 100% సపోర్ట్ చేసింది, ఆవిడ కొట్టడం వల్లే కదా ఎమ్మెన్యేలు ఓడిపోయాడు. మరి ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా, నిన్ను గెలిపించింది ఇక్కడ తనుజే కదా. మరి ముందు రౌండ్లో నీ మీద అటాక్ చేస్తూ గోల గగ్గోలు, ఇప్పుడు మరి ఇక్కడ చేసింది కదా, మరి పార్ట్ ఆఫ్ గేమ్ కదా.
అంటే ప్రతి దగ్గర సింపతి క్రియేట్ చేసేద్దాం అనుకుంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు అక్కడ తగిలినప్పుడైతే అయ్యో పాపం తగిలిందని ఎవరికైనా ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవాల్సిందో అనిపిస్తుంది. అయితే ఇక్కడ తనుజకు కూడా ఏంటంటే ఇమాన్యుయల్ గెలవడం ఇష్టం లేదు, అందుకే కళ్యాణ్కి ఇల్లు అడుగు అని చెప్పడం కావచ్చు. ఎవరి కోసం, భరణి సార్ ఎవరి కోసం, నువ్వెవరి కోసం, సరే వస్తా అని మూత ముడుచుకుంటూ బిగించుకుంటూ ఇమాన్యుయల్ ఇవిడికి అర్థం కాంది ఏంటంటే ఇమాన్యుయల్ నాకు టైటిల్ రేస్లో కాంపిటేటర్ అనుకుంటుంది, పవన్ కళ్యాణ్ కాంపిటేటర్ అని తెలిసి ఏమైపోయేదో లాస్ట్ టికెట్ ఫైనల్ గెలిచాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. వీడు అసలు పోటీలో లేడు, టైటిల్ రేస్లో అనుకుని ఎంతసేపు ఫోకస్ అంతా కాన్సన్ట్రేషన్ అంతా ఇమాన్యుయల్ మీదే పెట్టింది. కానీ అతను సైలెంట్ కిల్లర్ లాగా పక్క నుండి వచ్చేస్తున్నాడు రేసులో, అనే విషయం తెలియదు. ఊహించిన మలుపులు జరిగాయి కదా. సరే ఆ తర్వాత కూడా సంజన ఇమాన్యుయల్తో మళ్ళీ 100% ఇచ్చేవాళ్ళు, ఆడేవాళ్ళే, మరి టాప్ 5లో ఉంటారని చెప్పి మరి ఇంకేం చేస్తారు అక్కడ సపోర్ట్ దొరికి. మెయిన్ సంజన కొట్టిందండి. ఇక్కడ భరణి అండ్ కళ్యాణ్ మంచిగా గట్టిగా ఆడతారు. అటు డీమోన్ అండ్ తనూజ. బిగ్ బాస్ కూడా ఎప్పుడైతే ఆయన కొద్దిగా డౌన్ అయ్యాయో, ఒక 2 లైన్స్ పడ్డాయో అప్పుడే బజర్ ఇమీడియట్గా మోగించారు. అంటే రీతిని గెలిపించాలని అనిపించినట్టు ఉంది ఆయనకు కూడా. మరి ఆ తర్వాత ఇమాన్యుయల్ కోసం ఆ కళ్యాణ్ ఆడవడం, తనూజ అక్కడ నుంచి అలా బాత్రూమ్ దగ్గర నుంచి చూడడం, ఎందుకు ఆ ఫ్రేమ్ బాగా అనిపించింది నాకు. చూడడం ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆ అమ్మాయి అక్కడ నుంచి చూడడం. ఆ తర్వాత కళ్యాణ్ కూడా ఎందుకంటే వీళ్ళతో ఒక అండర్స్టాండింగ్తో మనమే ఉండాలి, నువ్వే గెలవాలి నేనే గెలాలి అనుకున్నారు కదా. అయితే ఆయన చెప్పిన పాయింట్ కొద్దిగా హార్ట్ టచింగే. ఇమాన్యుయల్తో అన్న నువ్వు 13 వారాలు కష్టపడ్డావన్నా, నువ్వు ఉండాలన్నా, అదేనన్నా నా బాధ అంటే. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే అఫ్కోర్స్ మనకంటే తెలుసు, వాళ్ళకి తెలియదు. కానీ కొన్ని కళ్యాణ్ కంటే ఆల్రెడీ ఎలిమినేషన్ డేంజర్ జోన్ వరకు వచ్చాడు కనుక ఒక టెన్షన్ భయం ఉంటుంది, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. టాప్ 5లో కూడా వాళ్ళ దగ్గరికి పెట్టినంత ఎక్కువ మంది ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు పెట్టలేదు కనుక. బట్ ఇమాన్యుయల్కి అంతకంటే ఎవడు చెబుతాడు, ఎవరైనా నాయన నువ్వు ఇమాన్యుయల్ నువ్వు ఎప్పుడో ఇమ్యూనిటీ దాటేసావురా బాబు, నువ్వు గట్టిగా ఫైట్ చేయని అవినాష్ ఇంకా చాలామంది చెప్పారు కదా. ఇంకా ఇమ్యూనిటీని పాకులాడు, వారం ఇమ్యూనిటీ కోసమే పాకులాడు, టైటిల్ రేస్ నుంచి జారిపోయాడు వెనక్కి. కష్టపడ్డాడు, అర్హుడే, టాప్ 3 వరకు వస్తున్నాడు. అందుకే ఆ కష్టపడబట్టే, ఆడబట్టే, 13 వారాలు ఉండబట్టే. సరే ఆయన కూడా అదే అంటారు, మన ఇద్దరిలో ఎవరైనా ఒకటే కొట్టి చూపించాను, మొత్తాన్ని కొట్టేది చూపించాడు, గెలిచేశాడు. ఇక రీతు కళ్యాణ్ టాస్క్ చూసాం కదా, టన్నెల్స్లోంచి దూక్కుంటూ బస్తాలు బీకేసి లాక్ ఓపెన్ చేసి బాక్సుల మీద స్టిక్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అంత టాస్క్ అయితే మంచిగా మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్ లాగా అనిపించింది నాకైతే. ఫోటో ఫ్రేమ్ సెట్ చేయాలంటే రీతు కూడా బాగా ఆడింది, ఆ అమ్మాయి కూడా తక్కువ తినలే. కొద్దిగా అలా బ్యాలెన్స్ స్టిక్ మీద నుంచి బ్యాలెన్స్ చేసుకుని వచ్చే దగ్గర కొద్దిగా వెనకబడిపోయింది, మిగతా అంతా దూకుడుగానే వచ్చేసింది. మరి కళ్యాణ్ అయితే చక్క చెప్పారు కదా, ఇది సెటప్ అంతా చేసేదానికి 4-5 గంటల పడితే ఇతను కేవలం ఒక 6 నిమిషాల్లో క్లోజ్ చేశాడంట. మరి అదే కనబడింది. అలాంటి టాస్క్ అయితే అదర కొట్టేస్తారు కదా, మొత్తం ఫస్ట్ ఫైనలిస్ట్గా అడుగు పెట్టేశాడు. ఇవి అప్డేట్స్ ఎపిసోడ్కి సంబంధించి. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.